జై శ్రీరామ్. నేను వాసవి. హైందవ శక్తి చేయు కార్యక్రమాల నెలవారీ రిపోర్టు ప్రతి నెల మీకు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే 2026 మే నెలలో హైందవ శక్తి ఏ కార్యక్రమం చేసిందో ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే 1వ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు 103 వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలను పంచడం జరిగింది. 3వ తారీఖున ఎండాకాలం సెలవులలో క్రైస్తవ మత ప్రచారానికి హైందవ శక్తి అడ్డుకట్ట. వివరాలు వీడియో రూపంలో. 4వ తారీఖున ఆకువీడులోని రామాలయ ప్రతిష్టలో పాల్గొన్న హైందవ శక్తి మరియు టీం. 5వ తారీఖున గుంటూరు మంగళదాస్ నగర్లో రోడ్డును ఆక్రమించి అక్రమ చర్చి బోర్డును తొలగించాలని గుంటూరు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన స్థానిక మున్సిపల్ శాఖ నుంచి సరైన స్పందన లేకపోవడంతో గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారికి లీగల్ నోటీసు పంపిన హైందవ శక్తి. 8వ తారీఖున అన్యమత పోస్టర్లు తీయించడం కాదు, పోస్టర్స్ వేసే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించాలని నిలదీస్తున్న హైందవ శక్తి. 11వ తారీఖున కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిలకలపూడిలో అక్రమ చర్చి నిర్మాణం గురించి స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది. 13వ తారీఖున గుంటూరు జిల్లా మండల కేంద్రమైన కాకుమాను గ్రామంలో అక్రమ మసీదు, దానికి అనుబంధంగా షాపుల నిర్మాణాలపై స్పందనలో ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 13వ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు 104 వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలను పంచడం జరిగింది. 15వ తారీఖున గుంటూరు బుడంపాడు మెయిన్ రోడ్ నుంచి ఎస్టీ కాలనీలోకి వెళ్లే రోడ్లో మొదట్లో బైబిల్ వాక్యంతో శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన ఎంట్రన్స్ ఆర్చ్ను తొలగించాలని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చట్టబద్ధంగా నోటీసు ఇప్పించిన హైందవ శక్తి. 16వ తారీఖున బాపట్ల జిల్లా కనగాల గ్రామం గౌడపాలెంలో నివాస గృహం పేరుతో అక్రమ చర్చి నిర్మాణం. రేపెల్ల ఆర్డీఓ వారికి ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 18వ తారీఖున గుంటూరు జిల్లా బుడంపాడు ఎస్టీ కాలనీకి వెళ్లే దారి మొదట్లో శాశ్వత ప్రాతిపదికన అక్రమ ఎంట్రన్స్ ఆర్చ్ను నిర్మాణం తొలగించడంలో విఫలమైన గుంటూరు మున్సిపల్ కమిషనర్ వారికి లీగల్ నోటీసు పంపిన హైందవ శక్తి. 22వ తారీఖున నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో నివాస గృహంలో అక్రమ చర్చి నిర్వహణ పురమిత్ర యాప్లో ఫిర్యాదు చేసి సదరు చర్చి వారికి నోటీసు ఇప్పించడం జరిగింది. 26వ తారీఖున కర్నూలు జిల్లా కర్నూలు ఉమ్మడి జిల్లాల ప్రతినిధి సలవాడి సురేంద్ర ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించారు. 26వ తారీఖున గుంటూరు జిల్లా కాకుమానులోని అక్రమ మసీదు, దాని అనుబంధ షాపుల నిర్మాణంపై ఇచ్చిన ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అప్పీలుకు వెళ్లిన హైందవ శక్తి. 26వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా ఎరగవరం మండలం ఓగిడి గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీలోని పంచాయతీ రాజ్ శాఖ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను అక్రమంగా చర్చిగా మార్చడం గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. 30వ తారీఖున కర్నూలు జిల్లా కౌతల మండలం తోవి గ్రామం దగ్గర అక్రమ ఘోరవనాను అడ్డుకున్న హైందవ శక్తి. 30వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 31వ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు 105 వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలను పంచడం జరిగింది. ఈ విధంగా మరెన్నో కార్యక్రమాలను చేస్తూ మరింత ముందుకు వెళ్లాలని హైందవ శక్తిని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్, జై భారత్, జై హైందవ శక్తి.